మైండ్ లో మైలేజ్ అనే ఆప్షన్ పెట్టుకోకు, మెయింటెనెన్స్ తక్కువ అయిపోవాలనే ఆలోచన కూడా పెట్టుకోకు. ఆ టైంలలో డ్రైవింగ్ మీద బాగా ఫోకస్ చేసి అద్భుతమైన పవర్ఫుల్ ఇంజిన్స్ వస్తుండే. ఇప్పుడు చూస్తే సిఎన్జి అని, హైబ్రిడ్ అని, స్ట్రాంగ్ హైబ్రిడ్ అని ఎందుకు తెస్తున్నారు? మనం మైలేజ్ అడిగాం కాబట్టి. జర్మన్ కార్స్ లో కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఈ అడాస్ అనే ఫీచర్స్ కూడా మోస్ట్లీ తీసుకురారు. ఎందుకంటే డ్రైవ్ ఎక్స్పీరియన్స్ చేయి, ఎంజాయ్ చేయని మనకి ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మెయిన్ గా ఇండియా మార్కెట్ లో ఈ మైలేజ్ రీసేల్ మీద బాగా ప్రెషర్ పెట్టడం వల్ల ఆటోమేకర్స్ అంతా వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ డిజైనింగ్ విధానమే మార్చాల్సి వచ్చింది. అది యాక్చువల్ ఒక టైప్ లో చూస్తేనైతే అది ఒక నెగిటివ్, ఇంకో టైప్ లో చూస్తేనైతే పాజిటివ్. నువ్వు జర్మన్ కార్స్ ఎప్పుడైతే చూస్ చేసుకుంటున్నావో మైండ్ లో మైలేజ్ అనే ఆప్షన్ పెట్టుకోకు, మెయింటెనెన్స్ తక్కువ అయిపోవాలనే ఆలోచన కూడా పెట్టుకోకు. ఎందుకంటే అవి ప్యూర్లీ డ్రైవర్ ఫోకస్డ్ కార్స్. దాంట్లో నువ్వు బాగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన డ్రైవింగ్ మాత్రమే, కంప్లీట్ గ్రిప్. నువ్వు ఎప్పుడైతే స్పీడ్స్ లో వెళ్తున్నావో ఆ సస్పెన్షన్స్ యొక్క యాక్షన్, ఆ యొక్క గేర్ షిఫ్టింగ్, ఈ థ్రాటిల్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తున్నావో, పవర్ డెలివరీ, ఇవన్నీ పర్ఫెక్ట్ కావాలి. మైలేజ్ కోసం చూస్తేనైతే దాని యొక్క వెయిట్ డ్రాప్ చేయాల్సి వస్తుంది. డైమెన్షన్స్ లో కూడా చాలా డిఫరెన్స్ తీసుకొస్తా ఉంటాయి. డ్రైవింగ్ ఎంజాయ్ చేసే వాళ్ళు మాత్రము మీరు ఎవరు మైలేజ్ గురించి ఎక్స్పెక్ట్ చేయకుండా కార్ ని మంచి సీసీతో ఉండి నెంబర్స్ ఏదైతే హెచ్పి అండ్ టార్క్ ఉంటే వాటి మీద ఫోకస్ చేసుకుంటారని నేను అనుకుంటున్నా.